హాయ్ అండి. ఇక్కడ బ్లౌజ్కి పైపింగ్ చేస్తున్నాను. బ్లౌజ్ పైపింగ్ అనేది ఇంత సన్నగా ఎంతో నీట్గా ఫినిషింగ్ వచ్చేలాగా చెప్తాను ఈరోజు వీడియోలో. ఈరోజు మన వీడియో వచ్చేసి థ్రెడ్ పైపింగ్ కూడా సన్నగా నీట్గా వెనక పక్క నీట్గా ఉండాలి, ముందు పక్క నీట్గా ఉండాలి. అలా నీట్గా వచ్చేలాగా ఎలాగ కుట్టుకోవాలో చెప్తాను. హ్యాండ్స్కి కూడా చూడండి సన్నగా నీట్గా వచ్చేసింది. మనకి చాలా ఈజీ మెథడ్లో చెప్పడానికి ట్రై చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి వీడియో మొత్తం చూసాక మీకు కనుక నచ్చుంటే కనుక ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. నాకు ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని ప్రోత్సహిస్తే నాకు కూడా మరిన్ని వీడియోస్ తీయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే థ్రెడ్ పైపింగ్ కోసం ఒక 1 ఇంచ్ క్లాత్ని క్రాస్ కటింగ్లో తీసుకున్నాను. అలా తీసుకొని మొత్తం క్లాత్ని అతుకులేసేసేసి ఇలా చూడండి ఒక సైడు ఒక పావు పాదం అంతా మడత పెట్టి కుట్టేశాను. ఇంకో సైడ్కు ఓపెన్గా ఉంది కదా, ఆ ఓపెన్ సైడ్ అనేది బ్లౌజ్ మీద పెట్టి కుడుతున్నాను. మీరు క్లారిటీగా చూడండి. ఒక సైడ్ ఏమో కొంచెం అంత మడతెట్టి కుట్టేసేయాలి. అట్లా కుట్టేస్తేనే తిప్పేసుకున్నాక మనకి ఖర్చులు కనపడవు, కటింగ్ పీస్ అనేది కనపడదు. ఇప్పుడు బ్లౌజ్ పీస్ మీద పెట్టినప్పుడు ఫ్రంట్ సైడ్ అంటే రాంగ్ సైడ్ కాకుండా రైట్ సైడ్ పెట్టి కుట్టాలి. ఇప్పుడు మీరు చూసినట్లయితే బ్లౌజ్ పీస్ వచ్చేసి రైట్ సైడ్కి ఉంది. మనం తీసుకున్న క్లాత్ ఏమో రాంగ్ సైడ్ పైన పెట్టాము. రాంగ్ సైడ్ పైన పెట్టేసాం, ఎందుకంటే తిప్పేశాక ఖర్చులు లోపలికి వెళ్ళిపోవాలన్నమాట. పైపింగ్ పీస్ గురించి కూడా క్లారిటీగా చెప్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, బిగినర్స్కి మంచిగా అర్థమైపోతుంది. ఒక్కొక్కసారి ఏంటంటే పైపింగ్ పీసు రివర్స్లో పెట్టేశారనుకోండి, అప్పుడు ఖర్చులు అనేవి కనపడతాయి అన్నమాట తిప్పేసుకుంటున్నా కానీ. ఒక్కొక్కసారి మనం బ్లౌజ్ పీసు రాంగ్ సైడ్ పెట్టి కుట్టేసామనుకోండి, అది రివర్స్ అయిపోతుంది. కాబట్టి క్లారిటీగా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ రైట్ సైడ్కి వెళ్ళి మనం పైపింగ్ క్లాత్ పెట్టేసి పావించు మందం, జస్ట్ పావించు మందం చాలు, అంటే పావు పాదం అంతా ఖర్చు పెట్టేసేసి మొత్తం కుట్టేసుకోవాలి. లాస్ట్లో ఎండింగ్లో కూడా కొంచెం మడత పెట్టేసేయండి లోపలికి. అలా మడత పెట్టేసేసి రఫ్ ఇచ్చేయండి ఎండింగ్లో. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా పావు పాదం అంత ఖర్చుతో మొత్తం కుట్టుకుంటూ వచ్చేసేసి ఎండింగ్లో రఫ్ ఇచ్చేయండి. పాదం మందం ఖర్చు పెట్టినా ఏం లేదు, మంచిగా ఉంటుంది. ఇక్కడ నేను క్లాత్ అనేది చాలా తక్కువ తీసుకున్నా కాబట్టి ఇలా పెట్టుకున్నాను. ఇప్పుడు చూడండి మొత్తం మనం కుడుతున్నామా అంటే కుట్టు పడిందా లేదా 3 పీసెస్కి, లైనింగ్కి, మెయిన్ క్లాత్కి, ఇట్లా పైపింగ్ క్లాత్కి 3 పీసెస్కి కుట్టు పడిందా లేదా అని చెప్పేసి బిగినర్స్ అయితే ఖచ్చితంగా క్లారిటీగా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నాక ఇలా కాట్లు పెట్టేసుకోండి. ఇలా కాట్లు పెట్టుకోవడం వల్ల ఫ్రీగా మూవ్ అవుతుంది క్లాత్. టర్నింగ్స్ దగ్గర నీట్గా తిరుగుతుందన్నమాట. కాట్లు పెట్టే దగ్గర కూడా జాగ్రత్తగా చూసుకుంటూ కుట్టుకి అవతల పడకుండా కుట్టుకి యువతలే పడేటట్టు జాగ్రత్తగా కాట్లు పెట్టుకోండి. లేదంటే కొంచెం మిస్ అయినా కానీ కుట్టు అవతల పడినా కానీ మనకి కట్ అయిపోతుంది. కాబట్టి జస్ట్ మనం ఇప్పుడు కుట్టుకుంటూ వచ్చాం కదా, ఆ కుట్టుకి ఇటు సైడ్ వచ్చేలాగా చిన్న చిన్న కాట్లు పెట్టుకుంటూ ఇలా వచ్చేయండి. చూసారు కదా, ఇలా కాట్లు పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్నాక ఇప్పుడు పైపింగ్ థ్రెడ్ తీసుకోండి. ఇక్కడ నాకు కొంచెం అంత అంటే గ్యాప్ అనేది లేదు, మరీ పావించి పెట్టేసరికి గ్యాప్ అనేది లేదు. కాట్లు పెట్టడానికి అంత కంఫర్ట్ అనిపించక మళ్ళీ ఫ్యూచర్ ఏమైనా ఊడిపోద్దామని భయానికి మళ్ళీ ఒక కుట్టేసేసాను నేను. ఇప్పుడు చూడండి జస్ట్ థ్రెడ్ పైపింగ్ ఇలా పెట్టేసేసి హోల్డ్ చేయండి. హోల్డ్ చేసేసి ఇలాగ ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ చేసేసి మళ్ళీ లోపలికి మడతెట్టండి. దారాన్ని మాత్రమే బయటికి పెట్టాలి, అంటే థ్రెడ్ని క్లాత్తో మొత్తం క్లోజ్ చేసేసి థ్రెడ్ మాత్రమే బయటికి వెళ్ళాలి. కుట్టు వచ్చేసి బ్లౌజ్ పీస్ మీద పడాలి, మెయిన్ బ్లౌజ్ పీస్ మీద పడాలి. ఇలా చూడండి థ్రెడ్ మీద కుట్టు పడకూడదు. డబల్ పాదం మీదే పెడుతున్నాను. ఎలాంటి అడ్జస్ట్మెంట్లు ఏమీ చేసుకోలేదు, కానీ నీట్గా వచ్చేస్తుంది మనకి. అవసరం లేదు ఎట్లాంటి అడ్జస్ట్మెంట్లు, గ్యాప్స్ ఏం అవసరం లేదు. మనం కుడుతూ ఉంటే మీకు కూడా అర్థమైపోతుంది. ఇలా చూడండి ఇలాగా హోల్డ్ చేసుకుంటూ టైట్గా గుంజితే మీకు దారం బయటికి వెళ్తుంది. అప్పుడు దారం మీద కుట్టు పడకుండా మెయిన్ క్లాత్ మీద కుట్టు పడాలి. మెయిన్ క్లాత్ మీద కూడా పడదండి, అసలు మ్యాక్సిమం మిడిల్లో పడిపోతుంది. ఇప్పుడు మనం థ్రెడ్ పైపింగ్ క్లాత్ తీసుకున్నాం కదా, ఆ పైపింగ్ క్లాత్కి మెయిన్ క్లాత్కి మిడిల్లో కుట్టు అనేది పడుతుంది. చాలా జాగ్రత్తగా కుట్టుకుంటే సన్నగా వస్తుంది.
మంచిగా గుంజి లాగినట్టు చేసుకుంటూ కుడితేనే స్టిఫ్గా ఉంటుందన్నమాట థ్రెడ్ పైపింగ్. ఇలా చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం దారం అనేది ఇలా పెట్టేసుకొని దారం ఒక్కటి బయటికి వెళ్ళేటట్టు మంచిగా లాక్కుంటూ కుట్టండి. ఎప్పుడైనా సరే టర్నింగ్స్ దగ్గర కానీ దారం కానీ కరెక్ట్గా సెట్ కాలేదు అనిపిస్తే కనుక సూది కిందికి తిప్పి పాదం పైకి లేపండి. క్లాత్ ఫ్రీగా మూవ్ అవ్వట్లేదు అనిపిస్తే సూది కిందికి తిప్పి పాదం పైకి అనేసి మళ్ళీ కుట్టుకుంటూ వెళ్ళిపోండి. యాజ్ ఇట్ ఈజ్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇలా చూడండి, టర్నింగ్స్ దగ్గర కూడా అంతే నీట్గా వచ్చేయాలి. ఇలాగా తిన్నగా నీట్గా కొంచెం కొంచెం దారం పెట్టుకుంటూ లైట్గా, అంటే బాగా గుంజినట్టు చేయొద్దు, లైట్గా గుంజుకుంటూ టైట్ ఫిట్టింగ్ ఇస్తే కనుక మీకు థ్రెడ్ పైపింగ్ నీట్గా వచ్చేస్తుంది. ఓకేనా, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను ఎలా కుడుతున్నాను అనేది. ఇలా గుంజుకుంటూ నీట్గా కొంచెం కొంచెం దారం అడ్జస్ట్ చేసుకుంటూ, ఇక్కడ దారం పెట్టడం కూడా చూడండి ఖర్చుల్లో పెట్టాలి. మీరు ఖర్చుల్లో పెట్టాలి. జస్ట్ మన పైపింగ్ క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్కి ఖర్చులకి మధ్యలో పెట్టేసేసి దారాన్ని అనేది ఇట్లా గుంజుకుంటూ చేసుకోవాలి. మీకు అర్థమైంది అనుకుంటే కనుక నాకు ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీకు యూస్ఫుల్ అయ్యి ఉంటే కనుక వీడియో ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. ఇక్కడ చూడండి, ఒక్కొక్కసారి ఏంటంటే పల్చడి క్లాత్లో, శారీ క్లాత్స్తో మీరు థ్రెడ్ పైపింగ్ చేస్తూ ఉంటారు. అప్పుడు డబల్ క్లాత్ తీసుకోవాలి, లేకపోతే మీకు దారం అనేది వైట్ కలర్లో కనిపించేస్తుంది. ఇక్కడైతే మందం క్లాత్, గోల్డెన్ క్లాత్ తీసుకున్నాను కాబట్టి గోల్డ్ కలర్ది నాకు ఆ యూజ్ రాలేదు. ఒకవేళ అలా వస్తే కనుక, అలా అవసరం పడితే కనుక ఖచ్చితంగా డబల్ క్లాత్ తీసుకోండి, శారీలో సిల్క్ శారీస్కి కుట్టాల్సి వస్తే. ఓకేనా, ఇక్కడ చాలా సిల్కీ క్లాత్ కాబట్టి లోడింగ్ పద్ధతి కాకుండా ఇలా చేస్తున్నాను. ఇలా కూడా చాలా నీట్ ఫినిషింగ్ అనేది ఇవ్వచ్చు అనేది మీకు చూపించాలి అనిపించింది నాకు, అందుకనే చూపిస్తున్నాను. అసలు ఫస్ట్ బిగినర్స్ నేర్చుకునేదే ఇలాగా, లోడింగ్ కాదు. లోడింగ్ పద్ధతి తర్వాత నేర్చుకుంటారు కాబట్టి బిగినర్స్కి యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో తీయాలి అనిపించింది, అందుకే ఇలా తీస్తున్నాను. మీకు కనుక నచ్చుంటే కనుక లైక్ ఇచ్చేయండి. చూడండి, లాస్ట్ క్లోజింగ్ కూడా థ్రెడ్ అనేది ఒక కొంచెం థ్రెడ్ ఉంచుకొని కట్ చేసేసి ఇలా హోల్డ్ చేసుకోండి, అడ్జస్ట్ చేసేయండి. ఇలా అడ్జస్ట్ చేసేసి క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసేసి దారం ఏమైనా మిగిలి ఉంటే కనుక అది కూడా కట్ చేసేయండి. చూసారు కదా ఎంత సన్నగా, ఎంత నీట్గా వచ్చేసిందో మనకి థ్రెడ్ పైపింగ్ అనేది. తర్వాత మిగిలిన క్లాత్ అనేది చేతి పని చేసుకుంటే చేతి పని చేసేసుకోవచ్చు, లేకపోతే కుట్టేసేసుకోవచ్చు. ఇక్కడైతే నేను కుట్టేస్తున్నాను. కొంచెం ఖర్చులు అవన్నీ బయటికి వెళ్తే మాత్రం కట్ చేసేయండి. నాకు లైట్గానే వెళ్ళాయి, అంత అంటే నాకు మెయిన్ టైం లేదు, అందుకని గబగబా కుట్టేస్తున్నాను. కొంచెం లైట్గా బయటికి వెళ్ళిన పీసులు ఉన్న కస్టమర్స్కి నచ్చదు కాబట్టి ఏమన్నా ఖర్చులు ఉంటే కనుక కట్ చేసేసుకొని ఇట్లా కుట్టేసేయండి. ఓకేనా, మనం పాదం అంతే తీసుకున్నాం కాబట్టి మనకి మ్యాక్సిమం బయటికి వెళ్ళవు. అక్కడక్కడ బాగా సిల్కీ క్లాత్ కాబట్టి పీసులు వేసే క్లాత్ అయితే కనుక బయటికి పొరలు కనిపించకుండా కట్ చేసేసుకొని మిగిలిన క్లాత్ని ఇలాగ కుట్టేసేయండి. ఇది చేతి పని చేసుకుంటే చేతి పని చేసుకోవచ్చు, లేకపోతే మిషన్ మీద కుట్టేసేసినా అయిపోతుంది. ఇంతేనండి, థ్రెడ్ పైపింగ్ అనేది చాలా ఈజీ మెథడ్లో చెప్పాను అనుకుంటున్నాను. మీకు అర్థం అవ్వాలని చెప్పేసి లాంగ్ టైం అయినా సరే క్లారిటీగా చెప్పాను. మీకు కనుక అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమై ఉంటే కనుక ఓకేనండి. ఎక్కడ మీకు యూస్ఫుల్ అయ్యి ఉంటే లైక్ ఇవ్వండి. మీకు అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను ఇంకో వీడియో చేసి మరీ చూపిస్తాను మీకు.